డిపార్ట్మెంట్లలో డిప్యుటేషన్ లొల్లి, హైదరాబాద్ జిల్లా సెంటర్లను వదలని వైనం. ఈ డిప్యుటేషన్ మీద ఎంటర్ అయిన వాళ్ళు ఈ నగరాలని హైదరాబాద్ను వదులుతలేరట. మీరు చూడండి ఎంత పెద్ద దారుణం ఉంటుందంటే లెక్కలు తీస్తే అసలు ఈ డిప్యుటేషన్ మీద వచ్చిన వాళ్ళు మంత్రుల దగ్గర ఎమ్మెల్యేల దగ్గర పనిచేస్తున్న వాళ్ళు ఎవరెవరో లెక్కలు తీయాలి ఫస్ట్. ఇప్పుడు పోయినసారి ఆనాడున్న మంత్రుల దగ్గర పనిచేసి మళ్ళీ ఇందులోకి వచ్చి ఇప్పుడు ఏమైపోద్ది, వీళ్ళంతా ఒక పొలిటికల్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకుంటారు, ఆ చట్టంలోకి వెళ్ళిపోతారు. ఇక డిప్యుటేషన్ మీదనే ఉంటాడు వాడి జీవితం అంతా. 20 ఏళ్ళు 30 ఏళ్ళుగా డిప్యుటేషన్ మీద పనిచేస్తూ మంత్రుల దగ్గర పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఎందుకు ఆ రకమైన అవకాశాన్ని కల్పిస్తున్నారు? వాళ్ళు ఏం చేస్తున్నారు? మొత్తం రియల్ ఎస్టేట్ దందాల్లో కూరుకుపోతున్నారు. హైదరాబాద్ జిల్లా సెంటర్లను వదలని వైనం, ఫోకల్ పాయింట్ పోస్టులపైన ఆసక్తితో చిక్కులు, దీర్ఘకాలంగా పేరెంట్ డిపార్ట్మెంట్కు దూరం, ఫలితంగా వివిధ శాఖల్లో ఆఫీసర్ల స్టాఫ్ కొరత, పథకాల అమలులో తలెత్తుతున్న సమస్యలు, రీకాల్ చేయాలని సర్కారుకు వరుస విజ్ఞప్తులు, పదోన్నతుల టైంలోనే సొంత శాఖకు వాపస్, ప్రమోషన్ రాగానే మళ్లీ డిప్యుటేషన్ పైన మరో చోటికి, విద్యా వైద్యం వ్యవసాయ శాఖల్లో ఇబ్బందులు, డిప్యుటేషన్ల రద్దుకు సీఎంకు వ్యవసాయ శాఖ రిక్వెస్ట్. ఇప్పుడు ఈడ విద్యా వైద్యం అనగానే ఇప్పుడు ఈయన పాక రమేష్ అని ఒక ఆయన ఉంటాడు, ఆయన ఇంతకుముందు ఐఏఎస్ దగ్గర నవీన్ మిట్టల్ దగ్గర ఆయన మీద తీవ్రమైన అలిగేషన్స్ ఉన్నాయి. ఆయనే బౌన్సర్లను పెట్టుకొని పోతాడని ఇంకోటి ఆయన ఎక్కడ అంటే వరంగల్ అట. డిప్యుటేషన్ మీద హైదరాబాద్ వచ్చినాడు. ఇప్పుడు ఏడున్నాడు? మళ్ళా దామోదర రాజనరసింహ దగ్గర ఉన్నాడు. ఎన్నేళ్ళ నుంచి ఉన్నాడు? ఏళ్ళ తరబడి నుంచి డిప్యుటేషన్ మీద హైదరాబాద్లోనే ఉంటున్నారు. మరి ఎట్లా ఇది ఏం లెక్క ఇది? రాష్ట్ర ప్రభుత్వానికి కొత్త చిక్కు వచ్చి పడింది. డిప్యుటేషన్ విధానాన్ని సమీక్షించాల్సిన పరిస్థితులు తలెత్తినాయి. సొంత శాఖను వదిలి వేరువేరు డిపార్ట్మెంట్లలోకి డిప్యుటేషన్ మీద వెళ్ళిపోవడంతో వేకెన్సీ పోస్టులు దర్శనమిస్తున్నాయి. ఏండ్ల తరబడి డిప్యుటేషన్ పైన ఇతర శాఖల్లో పనిచేస్తుండడంతో తిరిగి పేరెంట్ డిపార్ట్మెంట్కు వస్తారో రారో తెలియని అనిశ్చితి నెలకొంది. ఫోకల్ పాయింట్లపై ఆసక్తితో, నాన్ ఫోకల్ నుంచి ఫోకల్ పాయింట్లలో పనిచేయాలి అనే ఆసక్తితో ఆఫీసర్లు వివిధ స్థాయిల్లోని సిబ్బంది డిప్యుటేషన్పై వెళ్ళిపోతున్నారు. మరికొందరు హైదరాబాద్ సిటీ లేదా జిల్లా కేంద్రాల్లో పనిచేసేందుకు మొగ్గు చూపి డిప్యుటేషన్ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఈ కారణంగా విద్య, వైద్య ఆరోగ్య, వ్యవసాయ, ఉద్యానవన, సహకార తదితర డిపార్ట్మెంట్లలో శాంక్షన్ స్ట్రెంత్కు తగిన సంఖ్యలో సిబ్బంది కనిపించట్లే. ఆర్థిక శాఖకు సైతం బడ్జెట్ కేటాయింపుల సందర్భంగా డిప్యుటేషన్ విధానం ఇబ్బందికరంగా మారింది. డిప్యుటేషన్ పైన వెళ్ళి తిరిగి వస్తలేరు. ఎందుకు వస్తలేరు? ఆడ ఉన్న మంత్రినో ఐఏఎస్నో ఐపీఎస్నో ఎవరో ఒకరిని ప్రసన్నం చేసుకోవడం, సంవత్సరాల తరబడి అక్కడ ఉండిపోతున్నారు. ఒక మంత్రికి అటాచ్ అయిపోతే ఆ మంత్రి వదులుతలేడు, ఆ మంత్రి ఇంకొకరికి అటాచ్ చేస్తున్నాడు. ఇట్లా వాళ్ళు ఆ డిప్యుటేషన్ మీదనే హైదరాబాద్లో తిరుగుతున్నారు. నిబంధనల ప్రకారం బ్లూ బుక్ డిప్యుటేషన్పై వెళ్ళిన ఉద్యోగులు 5 ఏళ్ల తర్వాత తిరిగి పేరెంట్ డిపార్ట్మెంట్కు రావాల్సి ఉంటుంది. కానీ ప్రత్యేక పర్మిషన్లతో దీర్ఘకాలంగా డిప్యుటేషన్లోనే కొనసాగుతున్నారు అన్న ఆరోపణలు ఉద్యోగుల నుంచే వినిపిస్తున్నాయి. ఈ డిప్యుటేషన్ పైన వెళ్ళిన వారు సొంత డిపార్ట్మెంట్లో పదోన్నతుల సమయంలో తాత్కాలికంగా వాపస్ వచ్చిన ప్రమోషన్ రాగానే ఆ హోదాతో మరో శాఖలోకి వెళ్ళిపోతున్నారనే అంశాన్ని కూడా వివరించారు. ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ అమలు సందర్భంగా గృహ నిర్మాణ శాఖ సిబ్బందిని సమాయత్తం చేయడానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిర్వహించిన సమావేశంలో సైతం ఇదే అంశం ప్రస్తావనకు వచ్చింది. లబ్ధిదారుల అవసరాలను తీర్చడానికి తగినంత సిబ్బంది లేరనే అంశం వెల్లడి కావడంతో డిప్యుటేషన్ పైన వేరువేరు శాఖల్లో పనిచేస్తున్న వారంతా పేరెంట్ డిపార్ట్మెంట్కు తిరిగి రావాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. డిప్యుటేషన్ రిక్వెస్ట్లకు అనుమతి రద్దు, వ్యవసాయ, ఉద్యానవన, సహకార శాఖల్లో కూడా ఇదే తరహా సమస్య తలెత్తింది. ఒకవైపు ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయాలని, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా పంటల సాగును ప్రోత్సహించాలని భావించిన మంత్రికి ఆ శాఖల్లో సిబ్బంది కొరత ప్రధాన సమస్యగా మారింది. లెక్కల్లో ఆఫీసర్లు, స్టాఫ్ తగినంత సంఖ్యలో ఉన్నట్లు కనిపిస్తున్నా డిప్యుటేషన్పై వెళ్ళిపోవడంతో క్షేత్రస్థాయిలో పథకాలను అమలు చేయడానికి కొరత ఏర్పడుతున్నది. ఇదే అంశాన్ని ఇటీవల ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటి వరకు డిప్యుటేషన్ పైన వేరువేరు చోట్లకు వెళ్లిన ఉద్యోగుల వివరాలను మంత్రి తెలుసుకొని 5 ఏళ్ల వ్యవధిని బెంచ్ మార్క్గా పెట్టుకొని తిరిగి ఎంతమంది వస్తారో అనే లెక్కలు తీసినట్టుగా తెలిసింది. ఇకపైన ఈ డిపార్ట్మెంట్ల నుంచి వేరే చోటకు వెళ్లాలనే డిప్యుటేషన్ రిక్వెస్ట్లను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించకూడదనే నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇట్లా అన్ని డిపార్ట్మెంట్లో ఈ వ్యవహారం ఉన్నదట. ఇగో ప్రక్షాళన చేయాల్సిందే. ఇటీవల సహకార శాఖలో పదోన్నతుల ప్రక్రియను మొదలు పెడితే 14 మందికి అర్హత ఉన్నప్పటికీ సొంత శాఖలో 5గురే ఉన్నారని, ఇతర శాఖల్లోకి డిప్యుటేషన్ మీద 9 మంది పోయిరట.
దీంతో 5గురికి మాత్రమే ప్రమోషన్ ఇచ్చి మిగిలిన 9 మందిని పక్కన పెట్టింది. 2 మంది అధికారులు ఈ డిప్యుటేషన్ పైన వేరే శాఖల్లోకి వెళ్ళిపోవడంతో ఆ మేరకు సేవలకు అంతరాయం కలుగుతున్నదని ఆ శాఖ మంత్రికి అధికారులు వివరించారు. గత ప్రభుత్వం నుంచి ఈ ప్రాక్టీస్ కొనసాగుతున్నది. సీఎంఓ మొదలు హెచ్ఓడీల వరకు వందల సంఖ్యలో డిప్యుటేషన్లపై పనిచేస్తున్న అధికారులు సొంత డిపార్ట్మెంట్కు తిరిగి రావట్లేదని, అన్ని శాఖల్లో దీన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు అటు మంత్రుల నుంచి ఇటు ఉన్నతాధికారుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ఈ మంత్రుల దగ్గర ఓఎస్డీలుగా ఇంకో రకంగా పనిచేస్తున్న వాళ్ళు కూడా చాలామంది డిప్యుటేషన్ మీద వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఇది చాలా పెద్ద సమస్య యాక్చువల్గా. మరి ఇప్పుడు పాలన ప్రజలకి ఎట్లా దగ్గర అవుతుంది? ఎవరి డిపార్ట్మెంట్కి వాళ్ళు వెళ్ళిపోయి ఖాళీలు ఏర్పడితే ఇంకా మీరు అమలు చేసే కార్యక్రమాలు ఎట్లా అమలు అవుతాయి?